చదువుతాం త్వరగా. లూకా సువార్త 10వ 19-10. ప్రభువు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే నశించిపోతున్నారో, ఈ లోకములో అనేకమైన వ్యసనాలు, బానిసత్వమైనటువంటి లోక వ్యసనాల్లో పడిపోతున్నారు. అలాంటి వారి కొరకు, నువ్వు కష్టాల్లో ఉన్నావా, నువ్వు అప్పుల్లో ఉన్నావా, నీకు ఒక సమస్య, ఏదో చెప్పలేని బాధ, వేదన, పడిపోయి ఏమి చేయలో తెలియక ఇబ్బందులు పడుతున్నావా? అందుకనే నీ కోసమే వచ్చాను, నీ కోసమే ఈ కార్యములు జరిగిస్తున్నాను. నేను ఈ కోసమే ఈ నిర్ణయము నా దాసులతో, సంఘముతో నిలబెట్టుకుని మాట్లాడుతున్నాను. నీ కోసమే నువ్వు కోసమే అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ వచ్చినని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నీ కోసమే బిడ్డ ఈరోజు ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. మనిషి కుమారుడుగా పరిశుద్ధాత్మ దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించాడు. అలాగే యోహాను సువార్త 14:18 మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. ఆమేన్, హల్లెలూయా. మిమ్ములను నేను అనాథలుగా పిలుచుకున్న దేవుడు నేను నమ్మకమైన వాడను. మనుషులు నమ్మకమైన వారు కాదు కనుక ఇదిగో మిమ్ములను నేను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరీ ఎన్నడును చూడదు. అంటే ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆహరణమయ్యాడు, పరలోకం వెళ్ళాడు. మళ్ళా ఆయన మన కొరకు ఆదరణకర్తను పంపించాడు, మనల్ని ఏలటాడి ఆయన. అందుకనే అనాథలుగా విడవలేదు. తెలుసా, ఈరోజు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారండి మనలో? ఆయన మనల్ని ఏం చేస్తాడు? మనలో ఉండి నడిపిస్తున్నాడు. అందుకే మనం అనాథలం కాదు. ఎవరు లేవని కొంతమంది అనుకుంటుంటారు. ఎవరు లేకపోలేదు మనకి. అందరూ ఉన్నారు. అందరూ అంటే ఎవరో అంటే మనం ప్రభు అయిన దేవుడి యేసయ్య మనకు తోడై ఉన్నాడు. మనం ఒంటరి కాదు. మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, విడిచిపెట్టేవాడిని కాను. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 13:34-35 13:34-35 చూద్దాం. నన్ను ప్రేమించు వాడు నా మాటలు గైకొన్నాడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి ప్రేమ. అది కాదు కదా? ఓకే. యోహాను 13 పిల్లలారా, ఇక కొంతకాలము మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళిదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినికొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి వెడల ఒకడు ప్రేమగల వారే వెడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకొందురనేను. సియోను పేతురు, ప్రభువా. చాలు.
ఇక్కడ చూడండి 34 వచ్చి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించి నన్నంటే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనని వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూడండి, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, మీరు ఒకరినొకరు ప్రేమించండి, క్షమించండి, ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పి, మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ గలవారయ్యని ఎడల దీనిని బట్టి మీరు నా శిశువులు అనబడుతురు. ఆమేన్, హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోవటం వల్ల ఏమవుతున్నారంట? దేవునికి శిశువులు అవుతున్నారు. హలో, మీలో ద్వేషం ఉండకూడదు. ఎదుటి వ్యక్తి వాడి శత్రువును కూడా దేవుని ప్రేమించమన్నాడా లేదా? ఇక్కడ ఏమన్నాడంటే ప్రభువులు, మీలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అప్పుడే దేవుని శిశువులు అవుతారు, దేవుని కుమారులు అవుతారు, దేవుని స్నేహితులు అవుతారు కదండి. దేవునికి వారసులు అవుతారు. ఆయన పంపబడిన వారుగా ఉన్నారు కనుక మీరు, మిమ్మల్ని పంపాడు దేవుడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరందుకు ఒకరినొకరిని ప్రేమించుకోండి, అప్పుడు మీరు నాకు శిశువులు అవుతారని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అదే 13 5వ వచనం చూడండి. 5వ వచనం, అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఆమేన్, ఆమేన్. తాను తగ్గించుకున్నాడని, మానవుల కాళ్ళు పట్టుకున్నాడండి ప్రభు. ఏ చూడండి, మానవుల కాళ్ళు పట్టుకున్నాడు ప్రభు. ఇక్కడ శిలువ ధ్యానాలు, ఇవి శిలువ ధ్యానాలు మనం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వాక్యాలు వస్తాయి. ఆ రోజే చెప్పుకునేది. సరే, గుడ్ ఫ్రైడే ముందే బలారాధన ఆ రోజు, గుడ్ ఫ్రైడే రోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అంతటా పల్లెములో నీళ్లు పోసి ప్రభువు తనను తాను రిక్తుడుగా మారాడండి, తగ్గించుకోవటండి, పాదాలు కడగటానికి. ఎవరండి? శిశువులు పాదాలు కడిగాడండి, అక్కడ ప్రజల పాదాలు కడిగాడు. అందుకని మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలండి, ఒకరినొకరు ఆదరించుకోవాలా, అభిమానించుకోవాలా, గౌరవించుకోవాలా. అసహాయం అనేది మీలో రాకూడదు. మనం ఎన్ని ప్రార్థన చేసి, ఎన్ని ఉపవాసాలు చేసినా, అసహించుకున్న వారి మీద ద్వేషం పెంచుకున్నా, ఏదైనా పెట్టుకుంటే దేవుని ప్రేమ నీలో లేనట్టు అర్థం. దేవుని వాక్యము నేను. అందుకనే మీరు ఏం చేయాలంట? అవసరమైతే శిశువుల పాదాలు, ఆ దేవుడు ఆ తువాల తీసుకొని అక్కడ పాదాలు కడిగినట్టుగా చూస్తాడు. తగ్గించుకున్నాడండి ఆయన. అసలు మానవుడు పాదాలు పట్టుకోవడమే కదండి, దేవుడి పాదాలు మనం పట్టుకోవాలి, మన పాదాలు ఆయన పట్టుకోవాలా. ఎందుకంటే ఎలా ఉండాలని మాత్రమే మీకు చూపించడానికి ప్రభు చేస్తాడు. ఇదంతా ఇలా చెయ్యాలి, మీరు ఇలా పాటించండి, ఇలా జరిగించండి. రాబో దినాల్లో ఒకసారి నేను మీ మధ్యలో ఉండను, నేను వెళ్ళబోయే దినాలు వస్తున్నాయి, నేను వెళ్తున్నాను. అందుకనే ముందుగా మీకు నేను ఈ విషయాలు తెలియపరుస్తున్నానని చెప్పేసి, పస్కాకు ముందు అనగా బలి పశువు అవ్వక ముందు రాత్రి, ఇది బేస్తవారము ముందు అనమాట, గుడ్ ఫ్రైడేకు ముందు రోజు, అది మంచి శుభ శుక్రవారానికి ముందు రోజు, బేస్తవారం రోజు రాత్రి జరిగినటువంటి సంభాషణ. శిశువులు పాదాలు తగ్గించుకున్నాడు. మనము కూడా అంతే తగ్గించుకుని ఒకరినొకరు ప్రేమించాలి, ఆదరించాలి. వారితో మనము ఏ విషయంలో అయినా సరే మనం వారిని దగ్గర చేసుకుని వారికి ఆదరించి మంచి మాటలు చెప్పి వారిని బలపరచాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు 6వ అధ్యాయం 2వ వచనం. గలతీయులు ఎఫెసీయులకు ముందు ఉంటుంది, కొరింథీయుల తర్వాత, గలతీయులకు 2వ వచనం. ఒకరి భారములనొకడు భరించి, ఒకరి భారములు ఒకరు భరించి, ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను పట్టివాడైయుండి తాను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనన ఎడల తానే మోసపరుచుకొనుచున్నాడు. ఎవరు కూడా నేను గొప్పవాడినని ఎంచుకొనకూడదండి. ప్రభు ఎందుకు తగ్గించుకున్నాడండి? ఎందుకు మనకి చూపించాడు?
దేవాది దేవుడే మానవుడు పాదాలు పట్టుకున్నప్పుడు నువ్వెందుకు ఎంచుకుంటున్నావు? ఏముంది నీళ్ళు ఎగిరెగిరి పడుతున్నావు అంటారు కదండి. ఏముందిరా ఎగిరి ఏం చూస్తున్నావు? ఎంతలో మాయమైపోయి అంతలో మాయమైపోయి జీవితం నీది కదా. గాల్లో దుమ్ములంటుంది కదండి, గాల్లో దుమ్ము ఎగిరిపోయిన నీటిలో బుడగలటువంటి జీవితం కొరకు ఎందుకు అలా చేస్తున్నాను ఇక్కడ. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ఒక్కని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు విషయమును పూర్తిగా నెరవేర్చండి. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా మన జీవితంలో నెరవేర్చండి. పూర్ణులు కావాలంటండి. ఉపవాసం అంటే పరిపూర్ణులుగా ప్రభు దగ్గరికి చేరుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరికి చేరి ఆయనతో మనం సంభాషించడానికి ఉపవాసం నువ్వేం చేయాలో తెలుసా? బైబిల్ ధ్యానం చేసుకోవాలి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన, ప్రభువా 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 నాకు సాయం చేయి, నాకు సాయం చేయి, నాకు ఆకలి ఉండకూడదు, దప్పిక ఉండకూడదు, జీవ జలపు ఊటలు కావాలని ఒకటి కన్నీళ్ళు పిలిచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తేనే ఉపవాసాన్ని జయిస్తావు. లేకపోతే ఉపవాసాన్ని సాతానుగా ఎత్తిపోతాడు. అర్థమైందా? ఆకలి పుట్టిస్తాడు, వాసన స్మెల్, ఆ రోజునే మంచి బిర్యానీ వాసన, మంచి తాలింపు వాసన అన్నీ వస్తాయి, మనకి అన్నీ వస్తాయి. ఆకలి తోడేస్తాడు వాడు సాతాను. అందుకని నువ్వేం చేయాలి? ఓ ప్రభువా, ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను, మీరు నాకు తోడుండి, ఎలాంటి కీడు నాకు సంబంధించకూడదు ప్రభువా అని మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకుంటే అప్పుడు ఆ రోజు ఆ ఉపవాసాన్ని నువ్వు జయించగలవు. హల్లెలూయా. చప్పుడు చేయకండి అమ్మ, మాట్లాడకండి, కూర్చోండి, చప్పుడు కాక ఇటు తిరగమని. స్తోత్రం, హల్లెలూయా. అలా యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన 5వ అధ్యాయము 16వ వచనం, ఏప్రిల్ తర్వాత ఉంటుంది. యాకోబు గలతీయులకు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16. మీ పాపములు ఒకరినొకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థ పొందినట్టుగా ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనములను పూర్వకరమైన అది బహుబలము గలదే ఉండును. ఎలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మీ పాపములు ఏం చేయాలంటండి? ఒకరికొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతులని జ్ఞాపకము మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండుము. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటండి? మీరు ఒప్పుకున్నారు, ఒకరి పాపము చెప్పుకుంటున్నారా? అయ్యా, నేను ఈ విషయంలో తప్పిపోయాను, ఈ తప్పు చేశాను, నా కొరకు ప్రార్థన చెయ్యి అని ఒకరు ఒప్పుకుంటున్నారా? ఒకరు ప్రార్థన చేసుకుంటున్నారా? హల్లెలూయా. మీరు డిస్టర్బ్ చేయదు. స్తోత్రం, హల్లెలూయా. ఒకరు ఒప్పుకోవాలి, ఒకరినొకరు ఒప్పుకొని ఏం చేయాలి? మీరు ప్రార్థన చేసుకోవాలా. అందుకే అంటున్నాడు ఇక్కడ, కృతజ్ఞత కలిగి ఉండండి. విజ్ఞాపము మన పరిపూర్ణమైనది. ఆమేన్, హల్లెలూయా. మన వంటి స్వభావం గల. చాలు. ఇది ఒక్కటి 16 వచనములు దేవుడు ప్రభు మాట్లాడు. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకుంటారండి. చెప్పారా? నేను ఈ పాపం చేసిన, ఈ తప్పు చేసిన, ఒప్పుకున్నావా? సన్ని చెప్పినవా? నేను ఈ తప్పు చేసినాను. ఎవరి దగ్గర? అక్క దగ్గర చెప్పినవా? నేను చెప్పాలా? ప్రార్థన చేయక్క, నేను ఈ శాపం నుంచి నేను తప్పుకోవాలి, ఇది నాలో ఉండొద్దు, నాలో తీసేయాలి, ప్రభు నాకు సహాయం చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఒప్పుకొని ప్రార్థన చేసుకుని నీవు నమ్మకం ఉండాలా. నమ్మకం ఉంటే ప్రభు ఖచ్చితంగా సాయం చేస్తాడు. నీ పక్షాన్ని నిలబడి, ఆయన మనుషుల పక్షం కాదు, మనుషులు నమ్మకూడదు. మనుషులు నమ్మితే సహాయం నీకు ఎన్నడూ దొరకదు. కానీ మనుషుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. నీ యొక్క జీవితం కట్టబడాలంటే, నీకొక ఘనత రావాలంటే ప్రభు మీద మాత్రమే అనుకోవాలి. రాజుల నమ్ముటి కంటే, మనుషుల నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాజులను మనుషులు కాదని నమ్మటం, యెహోవాను
నమ్ముట మేలు. అవును కదా, యెహోవాను ఆశ్రయించడం మేలు, యెహోవాను నమ్ముట మంచిది, యెహోవాతో స్నేహం చేయడం మంచిది. యెహోవాను బట్టి మనం ఉపవాసం ఉండి మన పాపంలో ఒప్పుకోవటము మరీ మంచిది, ఇంకా మంచిది కదా. యేసు ప్రభుకి దగ్గర చేరుకోవటం ఇంకా మంచిది. కాబట్టి ప్రభు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పక్షాన నుండి మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఈరోజు ఇంత గొప్ప కార్యం మన పట్ల చేస్తున్నాడానికి ఆయనకు మనము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విషయంలో మరి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను. ప్రభు మరి ఇచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితంలో సిలువ దినాల్లో మొదటి ఈ కార్యంలో దేవుడు మనకి ఎంతో కృప చూపించాడు, సహాయం చేస్తాడు. ఒక పాట పాడుకుంటూ దేవుని మరి మహిమ పరుద్దాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తండ్రియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. నా కొండయో నీవే, నా కోటయో నీవే, నా కొండ నీవే యేసయ్యా. నా కొండయో నీవే, నా కోటయో నీవే, నా కొండ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా
యేసయ్యా. అవును ప్రభా, నీవు నన్ను నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను దేవాలంటివి. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను దేవాలంటివి. నా తోడియో నీవే, నా నీడాయో నీవే, నా తోడియో నీడా నీవే యేసయ్యా. నా తోడియో నీవే, నా నీడాయో నీవే, నా తోడియో నీడా నీవే యేసయ్యా. నా తోడియో నీవే, నా నీడాయో నీవే, నా తోడియో నీడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. నా పండాయో నీవే, నా కోటాయో నీవే, నా పండ కోట నీవే యేసయ్యా. నా పండాయో నీవే, నా కోటాయో నీవే, నా పండ కోట నీవే యేసయ్యా. నా తోడియో నీవే, నా నీడాయో నీవే, నా నీవు నీడా నీవే యేసయ్యా. నా తోడియో నీవే, నా నీడాయో నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడవాలంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడవాలంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడవాలంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడవాలంటివే. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, వందనం, 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 వందనం. ముఖాల మీద ఉందాం, దేవుని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని హల్లెలూయా, హల్లెలూయా ప్రార్థించుకుందాం. దేవుడు మనకి ఇప్పుడు వరకు చేసినటువంటి సాయానికి ప్రభువుకి మనము కృతజ్ఞత కలిగి ఉన్నాము. కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మడానికి వందనాలయ్యా. నువ్వెంత మంచి దేవుడు ప్రభా, ఎంత గొప్ప కార్యములు చేసే దేవుడు ప్రభా, ఆదరించేవాడు నాయన, ఆలకించేవాడు, సాయం చేయవాడు ప్రభా. పాటల ద్వారా మహిమ పొందు, మా ప్రార్థన ఆలకించే వాక్యముతో మాతో మాట్లాడి ప్రభా. అయ్యా, మా మధ్యలో నువ్వు సంచరించిన దేవా నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతి శోధన పోవడం కొరకేనైనా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా, ఈ యొక్క 40 దినాల్లో సిలువ ధ్యానాల్లో ప్రభా, ప్రతి ఒక్కరిలో విడుదల రావాలయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరు వారి కాడికట్లు ఏసునామములో తెగిపోవాలి ప్రభా. ప్రతి అనాలోచనని ఏసునామములో పోవాలి ప్రభా. దుష్టుడు కార్యములని కాలిపోవాలి, ఏది ఉండటానికి వీలేదు ప్రభా. ఏదైతే అడ్డగిస్తున్న దురాత్మలని పారిపోవాలా, వారి జీవితంలో ఏదైతే కోల్పోరో అది ఏసునామములో రెండంతలా తిరిగి వచ్చును గాక. ఆయన మహిమ దిగు, ఆయన అభిషేకం, ఆయన ప్రభావం దిగు, ఆయన శక్తి కుమ్మరించబడును గాక. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఒక్కొక్కరి మీద దిగి వచ్చును గాక అని ప్రార్థన. పరిశుద్ధాత్మలో మీ సహాయము మాకు దయచేయండి. మీ ఆరాధన, మీ శక్తిని, మీ అభిషేకం, మీ బలము, మీ ప్రవచనము, మీ యొక్క శక్తిని, మీ జ్ఞానము, మీ ఆలోచన మాకు అనుగ్రహించండి ప్రభా. నిన్ను పోలి మేము నడవాలంటే తండ్రి, నీ శక్తిని, నీ అభిషేకాన్ని మేము పొందుకోవాలి ప్రభా. ఉట్టు వారికి ఉండకూడదయ్యా, ఉట్టు వారికి అనాలోచన ఉండకూడదయ్యా. ఆ కార్యము జరగాలి మా జీవితంలో. యేసు నామములో జరుగును. దురాత్మలు ఏదైతే బంధకాలన్నీ యేసు నామములో బంధకాలు, ఆత్మలు రాకుండా చేస్తున్న
దురాత్మ కూడా బంధించాలి. ఎవరెవరైతే అలజడి పుట్టిస్తుందో, ఎవరెవరైతే బాధ పుట్టిస్తుందో, ఈ సంఘానికి రాకుండా చేస్తుందో దురాత్మలు కూడా బంధించబడాలి. ఆ కట్లన్నీ కూడా తెగిపోవాలి. సమాధానం వారి జీవితంలో రావాలి, శాంతి వారిలో కుమ్మరించబడాలి. ప్రతి ఒక్కరి జీవితాలు కట్టబడాలి ప్రభా. ఇట్లాంటి కృప ధన్యతను ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మ మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ లైవ్ లో ఉన్నటువంటి వారిని చూస్తున్న వారిని అయినా, ఇటు చూస్తున్న వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభానైనా ఇక్కడ కూడి వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ మీ సహాయమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ అభిషేకమును వారికి దయచేయం. మీ ఆత్మవు మంట వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ అగ్ని వారికి ఉండాలి ప్రభా. ఎప్పుడు ప్రభా, ఎప్పుడు విడవని వారిగా ఉండాలి ప్రభా. ప్రతి ఒక్క అవసరత యేసు నామములో తీరును గాక. గర్భాలు లేని వారికి గర్భాలు తెరవబడును గాక. వివాహం కాని వారికి వివాహాలు జరుగును గాక. వారు రోగం కుదరని రోగాలు యేసు నామములో రోగాలకు నాయన యేసు నామములో పోవును గాక. అలాగే ప్రభా, కోర్టు కేసులు యేసు నామములో కొట్టివేయబడును గాక. వారి అప్పులు కానీ యేసు నామములో విరగొట్టబడును గాక. వారి సమస్య ఏదైనా, ఉద్యోగమైన, వ్యాపారాలైనా, ఏ రోగం ఉన్నా సరే, ఏ సమస్య యేసు నామములో పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసు నామములో విడుదల ప్రభా. పరిశుద్ధాత్మ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ముగింపు ఆరాధనలు ప్రభా, మా కార్యములు ప్రభా నువ్వు సఫలం చేస్తావు నాయన. మొదటి దినము ఘనంగా జయించుకున్న విధానాన్ని బట్టి ప్రభా, గుడి వచ్చిన బిడ్డలను బట్టి నైనా, ఇదిగో ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న బిడ్డలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి అయ్యా మీరే సాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, వారి ప్రతి ఒక్క అవసరం తెచ్చి అక్కర తెచ్చి సాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో